2026 సంవత్సరంలో మనం చేసే ప్రతి పని అది ఆశీర్వాదకరముగా, అది దీవెనకరముగా, అది దేవునికి మహిమకరంగా ఉండాలంటే ఆయన నిబంధన వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చారు. కొత్త నిబంధనలోకి వచ్చి 2 ఆజ్ఞలు ఇచ్చారు. ఎందువల్ల నీ పొరుగుని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించు. వేరే ఏమీ లేదు. యేసయ్య కల్వరి శిలువలో తనను విశ్వసించుచున్న వారిని సైతం మొదటికి ఏం చేయమన్నాడు? ఇదిగో ఆయన ఏం చేయమని చెప్పాడు? హింసించుతున్న వారిని సైతం తండ్రి నీవేమి చేయించుకున్నావు కనుక దావీదు ఇదిగో రాజుల చేతనైనదో నరుల చేతనైనదో రక్షణ కలుగుతో వారిని మీరు నమ్ముకొనుడి. ఈ లోకంలో మన భౌతిక సంబంధమైనటువంటి వాటి విషయంలో అనేక రకాల ప్రయత్నాలు మనం చేస్తూ వెళ్తాము. కానీ దేవుని సేవకులుగా మన నమ్మకము, మన ఆధారము, మన విశ్వాసము దేవుడే ఉండాలి. దేవుని చిత్తానుసారముగా మనం ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది పడిపోయారు బైబిల్లో ఆయన వాక్యాన్ని వినక దేవుడు ఉన్నటువంటి దావీదు పడిపోయాడు. పడిపోయినటువంటి దావీదు మాట్లాడుతున్నాడయ్యా, సోపుతో నన్ను పాపము చేశాడు. 51వ కీర్తన భాగం కనుక చూస్తాయా నేను, అయ్యా నా అతిక్రమములు నాకు తెలిసినవి. తెలిసి తెలియక కొన్నిసార్లు సేవకులమైన మనం ఎక్కడ వచ్చో తగ్గిపోతా ఉన్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు చేసే ఈ ప్రయత్నం, మన ప్రయత్నం అంతా సువార్త అనేకులకు వెళ్ళాలి. నశించి పోవచ్చున్నటువంటి ఆత్మలను వెతికి రక్షించవలసినటువంటి అతి బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పాడు కనుక నీవు చేసే ఈ యొక్క సువార్త పరిచర్యలో ఏ ఒక్క ఆత్మ నశించకుండా ఉండాలి అంటే ఖచ్చితముగా మనం చేసే ఈ యొక్క పరిచర్య అది నమ్మకమైనదై ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే మోషే ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు చేయగలరు చక్కగా జరగాలంటే ఈ నిబంధన వాక్యాన్ని ఏం చేయాలి? అనుసరించాలట. అక్కడ కదా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నడుపుకొని నడుచుకోండి. ఒకసారి నా జీవితాన్ని నేను చూసుకుంటా ఉంటాను. ఎక్కడి నుండి ప్రారంభమై ఎక్కడికి వచ్చినాం, ఏం చేస్తా ఉన్నాం,